శ్రీ గణేశునకు వందనం. ఓం శ్రీ గురునకు వందనం. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతలకు వందనం. ఓం శ్రీ పురందరాది అష్ట దిక్పతులకు వందనం. ఓం శ్రీ వాస్తు పురుషులకు వందనం. ఓం శ్రీ దుర్గాదేవికి వందనం. ఓం సర్వ స్వరూపునకు శ్రీకాల భగవానునకు వందనం. ఇప్పుడు మనం రెండవ అధ్యాయంలోకి వచ్చాం. మొదటి అధ్యాయంలో మైత్రేయ భగవానుడు పరాశర భగవాను చేరి ప్రశ్నించటం, విశ్వం ఎలా కలుగుతూ ఉన్నది, ఎలా లయమవుతూ ఉన్నది. ఈ మధ్యలో ఈ అనుభవ కాలంలో పుడుతూ ఉన్న ఈ ప్రాణులకి ఆకాశంలో సంచరిస్తూ ఉన్న, అంటే భూమి మీద పుడుతున్న ప్రాణులకి ఆకాశంలో సంచరిస్తూ ఉన్న గ్రహాలకి ఉన్న సంబంధం ఏమిటి, ఫలితాలు ఎలా కలుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు మీరు స్మృతిని వచించి ఉన్నారు ప్రజల హితం కొరకు అని చెప్పి. ఇప్పుడు అదే దారిలో ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా నాకు వివరించి చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. దానికి పరాశర మహర్షి సంతోషించి చెప్పడం మొదలుపెట్టారు. మొట్టమొదట సృష్టి ఎలా వచ్చిందో చెప్పారు, సృష్టి తత్వం ఎలా ఉన్నదో చెప్పారు. పరమాత్మ తప్ప అన్యమైన వస్తువే లేదు అనే విషయాన్ని మొట్టమొదట ధృవీకరించి ఆ తర్వాత చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి సృష్టి అంతా కూడా పరమాత్మ స్వరూపమే కానీ అన్యం కాదు. ఆ పరమాత్మకి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి అస్తిత్వం, తన యొక్క స్థితి, తను ఉండడం అనే ఒక అంశ. రెండవది ఆ అనుభవం, ఉంటే ఎటువంటి అనుభవం కలుగుతున్నది అనేది రెండు విషయాలు చెప్పడం జరిగింది. ఇది ఆ స్థితి యందు ఉండడం ఎలా ఉంటుంది అన్న దాంట్లో నిర్దేశాలు కనుక కనపడుతూ ఉన్నట్లయితే అది సృష్టి అవుతుంది, అది వ్యక్తమైన ఆత్మ అవుతుంది విష్ణు భగవానుని యొక్క. అలా కాకుండా అనిర్దేశ్యమైనప్పుడు అది అవ్యక్తాత్మ అయిన వాసుదేవుడు లేకపోతే విష్ణు భగవానుడు అవుతుంది. ఇది మనం నేర్చుకున్న తత్వం. దాన్ని అనుసరించే అక్కడ నుండే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం కానీ, కర్మలు, వాటి ఫలాలు, ఈ వ్యవహారాలు, ఆ వ్యవహార ఫలాలు, ఇవన్నీ కూడా వాటన్నిటి గురించి వస్తాయని చెప్పి మనం కాస్త విపులంగానే చెప్పుకున్నాం. పర్వాలేదు. కాకపోతే అది ఎంతకీ అయ్యేది కాదు. నీకు ముక్తి కలిగే వరకు అది సంపూర్ణం కాదు. ఈ మొదటి అధ్యాయం ఏదైతే ఉందో ఈ అధ్యాయము నీ జ్యోతిశాస్త్రం అభ్యాసమే ఉన్నందే కాకుండా ఆధ్యాత్మిక శాస్త్రం దేన్ని పఠిస్తున్నా సరే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ శాస్త్రాన్ని పఠిస్తున్నా సరే ఆ తత్వాన్ని స్మరించాలి. ఆ తత్వాన్ని స్మరించితే వేదాలన్నీ ఒక్కసారి వెల్లవేసినట్లు అవుతుంది. అంటే వేదం 4 వేదాలు చదివే వాళ్ళకి, దాన్ని గట్టిగా ఘనాపాటీలు అనుకునే వాళ్ళకి ఈ మాట నచ్చుతుందో లేదో మరి, కానీ వాస్తవం అది. ఎందుకంటే వేదం యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో, అదేవిధంగా వేదాంతం యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో ఆ రెండు అక్కడ నెరవేరుతాయి. వేదమునందు ఉన్నదే వేదాంతము. ఆ వేదం యొక్క ప్రయోజనం ఎలా నెరవేరుతుంది, అట్లా షడంగాల ప్రయోజనం అంటే జ్యోతిష్ శాస్త్రం కూడా అందులో ఒక అంగం. ఈ ప్రయోజనం అంతా కూడాను ఆ జ్ఞానం కలిగితే నెరవేరుతుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని నువ్వు ఏమి అధ్యయనం చేస్తున్నా సరే మొట్టమొదట దాన్ని స్మరించవలసి ఉంది. ఇంతకుముందు పలుమార్లు కూడా దీన్ని చెప్పాను. ఇది మళ్ళీ చెప్పట్లేదని మీరు అనుకోవద్దు, మీరే ధారణ చేయవలసి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మనం రెండవ అధ్యాయంలోకి వచ్చాం. ఈ అధ్యాయం పేరు తెలుగులో అయితే అవతార క్రమ వర్ణన అధ్యాయం అని చెప్పి
ఈ పుస్తకంలో ఉంది. ఇక్కడ రంజన్ పబ్లికేషన్స్ దాంట్లో అయితే అథ అవతార కథనాధ్యాయ అథ అవతార కథనాధ్యాయ అని చెప్పి అందులో ఉంది. రెండో ఒకటే, అవతార కథనము అని అక్కడ చెబుతున్నారు, అవతార క్రమ వర్ణనము అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రశ్నతోటి మొదలైన ఈ ఉత్తమోత్తమైన శాస్త్రం మొదటి అధ్యాయం ముగించుకొని రెండవ అధ్యాయం మరలా ప్రశ్నతోటి మొదలవుతున్నది. మైత్రేయ భగవానుడు ఇలా అడుగుతూ ఉన్నారు, ఓ మునీశ్వర, రాముడు కృష్ణుడు ఆదిగా కలిగిన అవతారాలు ఏవైతే ఉన్నాయో, రాముడు కృష్ణుడు ఆదిగా కలిగిన అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను శ్రీపతి యొక్క అవతారాలు కదా, రమాపతి యొక్క అవతారాలు కదా. వాటిల్లో కూడా జీవాంశం ఉన్నదా చెప్పమని చెప్పి అడిగారు. ఇది ఆయన ప్రశ్న. అంటే పరమాత్మాంశ, జీవాంశ అని చెప్పి రెండు పదాలు మనకు వచ్చినాయి పోయిన అధ్యాయంలో. ఏమిటి పరమాత్మాంశ అంటే పుట్టుక లేనిది పరమాత్మాంశ. జీవాంశ అంటే పుట్టుక అనే అనుభూతి కలిగేది, అనుభవం ఉండేది జీవాంశ. మరి వీళ్లకు కూడా అటువంటి అనుభవం ఉన్నదా అంటే ఏది వ్యక్తం అవుతూ ఉన్నదో, ఇది చెబుతున్న వివరణ, ఏది వ్యక్తం అవుతూ ఉన్నదో అదంతా కూడా ఖచ్చితంగా జీవ సంయుక్తమై ఉంటుంది. అయితే దీంట్లో పారమాత్మిక స్పృహ ఎంత ఉన్నది, జీవస్పృహ ఎంత ఉన్నది అన్నది ఇక్కడ విషయం అవుతుంది. జీవస్పృహ అధికంగా ఉన్నట్లయితే ఇదిగో ఇలా ఉంటారు. అర్థమైందా? పారమాత్మిక స్పృహ అధికంగా ఉన్నట్లయితే ఇదిగో ఇప్పుడు ఇద్దరు పెద్దలు మాట్లాడుకుంటున్నారు కదా, అలా ఉంటారు. అయితే వారు కూడా జీవస్పృహ కలిగిన వాళ్ళే, జీవస్పృహ కలిగిన వాళ్ళే. జీవస్పృహ అంటే ఏంటి? వ్యక్తమైన దాంట్లో జీవస్పృహ ఉంటుంది. వ్యక్తమైనప్పటికీ అది అవ్యక్త స్వరూపమే కాబట్టి పారమాత్మిక స్పృహ లేకుండా పురుగు కూడా ఉండదు. పారమాత్మిక అంశ లేకుండా పురుగు కూడా ఉండదు. అలానే చెట్టు, చేమ, కొండ, గట్టు ఏది కూడా పరమాత్మ అంశ లేకుండా ఉండదు. జీవాంశలో ఉండే పరమాత్మ అంశ, జీవాంశ ఈ రెండిటి మధ్యలో ఉండే నిష్పత్తిని అనుసరించి ఆయా ప్రాణులన్నీ మనకు కనపడుతూ ఉంటాయి, ఆయా వస్తువులన్నీ కనపడుతూ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మైత్రేయ భగవానుడు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, రామకృష్ణాదయో ఏ అవతారా రమాపతే తేపి జీవాంశ సంయుక్తా కిం వా బ్రూహి మునేశ్వర అని చెప్పి అడిగారు. దానికి పరాశర భగవానుడు చెబుతున్న మాట, రామకృష్ణశ్చ భో విప్ర నృసింహస్సూకరస్తథా ఏతే పూర్ణావతారాశ్చ హ్యన్యే జీవాంశకాన్వితాః. అంటే మనం దశావతారాలుగా చెప్పుకుంటున్న అవతారాలు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను పరమాత్మాంశ పూర్ణాంశతోటి పూర్ణావతారాలు ఇవన్నీ కూడా. అంటే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇట్లా వరుసన చెప్పుకుంటాం కదా అవతారాలన్నీ కూడా, వామన, ఈ విధంగా రామ 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 కృష్ణ, ఇది అవతార క్రమం ఇలా వస్తుంది మనకి. రాముడు రామ 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 అంటే దశరథ భార్గవ రాముడు, దశరథ రాముడు, బలరాముడు ఇట్లా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా పూర్ణావతారాలు. అంటే పూర్ణావతారాలు అంటే ఎలా ఉంటాయంటే ఈ అనుభవం అంతా కలుగుతున్నప్పటికీ వాళ్ళకి చిన్నతనం నుంచే ఇది కేవలం పారమాత్మికమే ఒక్కటే తప్ప ఇక్కడ రెండోది లేదు అనే విషయం వాళ్ళ స్పష్టంగా స్పృహలో ఉంటుంది. ఇది పూర్ణావతారాలు అంటే. అర్థమైందా? మిగతా జీవాంశ అధికంగా ఉండే వాళ్ళల్లో, అధికంగా అంటే పరమాత్మాంశ అధికంగా కాకుండా జీవాంశ ఎక్కువగా ఉండే వాళ్ళల్లో క్రమంగా జీవాంశ పారమాత్మిక అంశ వైపుకు జరుగుతుంది. తను తాను సమర్పించుకొని, తను తాను లేనని చెప్పి గుర్తించుకొని, విడిగా లేనని చెప్పి గుర్తించుకొని, అప్పుడు అది కూడా పూర్ణం అవుతుంది. ఇది తత్వం, సాధకుల యొక్క స్థితి ఇది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని
కి అడ్డుగా ఉండేది, అలా పూర్ణత్వాన్ని పొందటానికి అడ్డుగా ఉండేది నీ అహంకారము, నీ ప్రారబ్ధము, నీ జీవితము రూపంలో ఉన్న నీ దృశ్యం. దాన్ని నువ్వు సరిగా అవగాహన చేసుకున్నట్లయితే దాన్ని నువ్వు చటుక్కున ఇది కాదు నేను అని చెప్పి చెప్పగలుగుతావు. అప్పుడు నీవుగా ఉండగలుగుతావు. ఇది నీవు అంటే ఎవరు? నేను అన్నా నీవు అన్నా ఒక్క వస్తువే లక్షించబడుతూ ఉన్నది. నేను అన్నా నీవు అన్నా ఒక్క వస్తువే లక్షించబడుతూ ఉన్నది. ఆ ఒక్క వస్తువు ఏది? తోడు లేనిది, వ్యక్తము కానిది. తోడు లేనిది, వ్యక్తము కానిది. వ్యక్తం కావటం అంటే కనబడ్డం. నీ భావనకి లేకపోతే నీ అనుభూతికి అందడం అనేది లేనిది. అది అందదు, ఇంకొకళ్ళగా అందేది కాదు. కానీ అందుతున్నదంతా మాత్రం అదే. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు విచారణ చేస్తూ ఉంటే కానీ ఈ చెప్పే మాటలు మీకు నిద్ర తెప్పించకుండా హాయిగా ఉండవు. లేకపోతే నిద్ర తెప్పిస్తాయి అర్థం కాక. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి రాముడు కృష్ణుడు ఆదిగా కలిగిన ఈ మనం కొలుస్తూ ఉన్న దేవస్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈ స్వరూపాలన్నీ కూడాను పరమాత్మ స్వరూపాలే. పరమాత్మ అంశం అధికంగా ఉన్నాయి. కేవలము మనకు ఆలంబనగా ఉండటం కోసం కాసేపు మూర్తి ధరించినాయి ఇవన్నీ కూడా. కాసేపు మూర్తి అంటే రూపం, మూర్తి అంటే విగ్రహం, రూపం. అర్థమవుతుంది కదా? చాలా విషయాలు గుర్తొస్తున్నాయి కానీ సందర్భం కాదని వదులుకుంటూ వెళ్తున్నాను ప్రక్కకి. అంతవరకే చెప్పుకుందాం. సమయం వచ్చినప్పుడు అవి కూడా చెప్పుకుంటాం. రామకృష్ణశ్చ భో విప్ర నృసింహ సూకరస్తథా ఏతే పూర్ణావతారాశ్చ అన్యే జీవాంశకాన్వితాః చదువుకున్నాం. అవతారాణ్యనేకాని యజస్య పరమాత్మనః. పుట్టుకే లేని పరమాత్మకు అజస్య అంటే అజుడు అంటే బ్రహ్మదేవుడు అని, పరబ్రహ్మము అని రెండు అర్థాలు ఉంటాయి. ఎవరైతే బ్రాహ్మీ స్థితిలో ఉన్నారో వాళ్ళు అజులు. వాళ్ళకి పుట్టుక లేనట్లే లెక్క. వాళ్ళు పుట్టనే లేదని అర్థం. వాళ్ళు పరమాత్మ స్వరూపులు. ఎవరు పరమాత్మను చూస్తున్నారో వాళ్ళు పరమాత్మ. ఎవడు పరమాత్మను చూస్తున్నాడో వాడు పరమాత్మ. క్లారిటీ వస్తుందా? ఎవడు పరమాత్మను చూడలేకపోతున్నాడో వాడు జీవుడు. కనపడుతూ పరమాత్మను చూడలేకపోతున్నాడు వాడు జీవుడు. ఈ జీవుడికి ఇదిగో ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా వర్తిస్తుంది. అది దేవతలైనా సరే ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళు అన్నదేమీ లేదు. ఇంకా క్లియర్గా వస్తుంది మీకు క్రమంగా. పుట్టకే లేని ఆ పరమాత్మ యొక్క అవతారాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ 10 చెప్పుకుంటున్నాం ప్రధానంగా. అవి కాదు, చాలా ఉన్నాయి. సంభవామి యుగే యుగే అన్నారు కదా, ప్రతి చోట పుడుతూ ఉన్నారు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమద్ ఉజ్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్పి స్వామి చెప్పారు. తాను పరమాత్మనని తన అంశతోటి కలుగుతున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అక్కడ ఆ జీవులందరి మీద పెత్తనం లేకపోతే పెత్తనం అంటే పెద్దతనం, శ్రేష్టత్వాన్ని వహించి ఉంటుంది. ఎక్కడెక్కడైతే శ్రేష్టత్వం కనపడుతుందో, ఒక గుంపు నాయకత్వం కనిపిస్తుంది, అది ఏ గుంపు అయినా కావచ్చు. ఆ గుంపుకి నాయకుడు విష్ణు స్వరూపుడు అన్నమాట. ఆయన పరమాత్మ. అందుకనే యజమానిని, భర్తని, తండ్రిని, రాజుని, వృత్తి అదే యజమాని వృత్తి నీకు ప్రసాదించిన వాడిని, వీళ్ళందరినీ ప్రాణదాతని దేవా అని చెప్పి పిలుస్తారు. ఏమని? దేవా అని పిలవడంలో అర్థం అది. అంటే వాళ్ళ ఆరాధ్యులు కాబట్టి దేవా అనే పేరుతో పిలుస్తారు. లేకపోతే ఆర్య అనే పేరుతో పిలుస్తారు. ఆర్యుడు అంటే పూజ్యుడు అని అర్థం, అంటే దేవుడు అనే అర్థం. ఇప్పుడు ఆదయ్య అనే నామం ఉంది కదా, ఆదయ్య. ఆది అయ్య అయితే ఆదయ్య అయింది. ఆది అయ్య అంటే ఆర్యుడు అని అర్థం, లేకపోతే తొలి తండ్రి అని అర్థం. ఆదయ్య అనే పేరు అట్లా వచ్చింది. ఇప్పుడు మీకు ఇష్టం లేదుగా పేరు. రేపు కొడుకు పుడితే ఆదయ్య అని పేరు పెట్టుకుంటాను, పెట్టుకోవట్లేదుగా నువ్వు. ఎందుకంటే
ఎవరి రోకలు వాళ్ళకున్నది. సరే, అక్కడికి వదిలేస్తే కొంచెం ఆ లైటర్ వీన్ కోసం ఆ యూట్యూబ్లో వినేవాళ్ళకి కూడా ఇది కొంచెం హాయిగా ఉండటం కోసం చెప్తున్నాను. అవతారాణ్యనేకాని యజస్య పరమాత్మన జీవానాం కర్మఫలదో గ్రహరూపీ జనార్దన. ఇక్కడ అనేకమైన అవతారాలు ఉన్నాయి ఆ పరమాత్మకి. ఆయనకైతే పుట్టుకైతే లేదు. అదేవిధంగా ఈ పుడుతున్న జీవులందరూ ఎవరైతే ఉన్నారో, జీవుడు అంటేనే పుట్టగలిగిన వాడు అన్నట్టు, వాళ్ళందరికీ కొన్ని ఫలితాలు వస్తున్నాయి కదా. ఇంతకుముందు అడిగావు కదా నువ్వు. ఆ ఫలితాలన్నిటినీ ఇచ్చే స్వామిని జనార్దనుడు అంటారు. ఆయనని గ్రహరూపి, ఆయన గ్రహరూపాల్లో ఉంటాడు. ఏమిటి గ్రహాలు? 9 గ్రహాలు అని చెప్పి చెబుతున్నాం. మరలా అప్రకాశ గ్రహాలని ఇవన్నీ చాలా వస్తాయి. ఓకే, వింటా ఉండరా? ఇప్పుడు నువ్వు నోట్ చేసుకోమాక, రికార్డ్ అవుతుంది కదా. రికార్డ్ కానప్పుడు నోట్ అవసరం. నోట్స్. అవతారాలు అనేకము, కర్మఫలాలు జీవులకు ఇవ్వటానికి గ్రహ రూపంలో భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ గ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని జనార్దనుడు అంటారు. జనార్దనుడు అంటే జనులను పీడించువాడు అని అర్థం. జనులను పీడించువాడు. ఎలా పీడిస్తున్నాడు ఆయన? వాళ్ళ కర్మలను బట్టి ఆ కర్మ ఫలాల్ని వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ ఫలాలను అనుభవించేటప్పుడు వాళ్ళకి కలిగే కష్ట సుఖాలు ఉన్నాయి చూసావు, అదే పీడ. సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా, అదే పీడ. సుఖము పీడే, దుఃఖము పీడే. పీడ అంటే ఏంటి? ఒత్తిడి. పీడ అంటే ఒత్తిడి కలుగుతుంది అన్నమాట. సుఖంతో ఒత్తిడి కలుగుతుంది, దుఃఖంతో కూడా ఒత్తిడి కలుగుతుంది. ఈ 2 రకాలుగా ఈ ఫలాలను ఇస్తూ ఉండేవాడు కాబట్టి ఆయన జనార్దనుడు అని పేరు. దాకి ఒత్తు పెట్టమాకండి. జనార్దనుడు అనే పేరు. దైత్యానాం బలనాశాయ దేవానాం బలవృద్ధయే. ఎందుకు అలా చేస్తారు ఆయనంటే, దైత్యుల యొక్క బలాన్ని నశింపజేయటానికి, దేవతల యొక్క బలాన్ని వృద్ధి చేయడానికి ఆయన అలా చేస్తారు. ఎవరు? గ్రహ రూపాల్లో ఉన్న జనార్దనుడు. ధర్మ సంస్థాపనార్థాయ గ్రహాజ్జాతా శుభా క్రమాత్. ఇది తర్వాత మాట. ఈ గ్రహాలన్నీ కూడాను శుభాలే. ఇవన్నీ కూడాను శుభమైనవి. ఇట్లో అశుభమైన గ్రహాలు లేవు. శని అశుభుడు, పాపి ఇట్లా తర్వాత మాట్లాడుకుంటాము. గురువు శుభుడు, కేంద్రాధిపతి, కోణాధిపతి అని ఇట్లా పేర్లు చెప్పుకొని వాళ్ళకి పాపులు, శుభులు, అశుభులు అని చెప్పి ఈ రకంగా మాట్లాడుకుంటాం. అక్కడ కాంటెక్స్ట్ వేరు. అక్కడ సందర్భం ఏమిటంటే ఆ కర్మ ఫలాన్ని అనుసరించి, అతడి యొక్క జీవితాన్ని అనుసరించి చెప్పుకోబోయేది. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు దాని గురించి విపులంగా మాట్లాడుకుంటాం. శుభాహ అన్నీ కూడాను క్రమంగా, ఇవన్నీ కూడాను ఈ అవతారాలన్నీ కూడా ధర్మ సంస్థాపన కోసం కలిగినాయి. ఇవన్నీ శుభాన్ని ఇచ్చేవే. ఇక్కడ శుభ అశుభ అనే 2 మాటలు ఉంటాయి. ఏది శుభము ఏది అశుభము అంటే, నీలో పరమాత్మాంశని పెంచుకుంటూ పోయేది, పరమాత్మాంశ ప్రభావాన్ని అధికం చేస్తూ పోయేది శుభమైనది. దానిని తగ్గిస్తూ జీవత్వాన్ని అధికం చేసేది అశుభమైనది. మరొక విధంగా నీలో అసురాంశను పెంచుకుంటూ పోయేది అశుభమైనది, దేవాంశను పెంచుకుంటూ పోయేది శుభమైనది. ఇక్కడ దైత్యులు, దేవతలు అని చెప్పి 2 పేర్లు వచ్చినాయి. దైత్యులు అంటే దితిదేవి అనే ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె అనమాట. ఆమె యొక్క సంతతిని దైత్యులు అంటారు. ఇక దేవతలు అంటే ఎవరంటే అదితి, అంటే ఆమె చెల్లెలే ఏమే. ఆ అదితి దేవి యొక్క సంతతిని దేవతలు, ఆదిత్యులు, దేవతలు ఈ 2 విధాలుగా చెప్తారు. ద్వాదశాదిత్యులు అని వేరే ఒక గ్రూప్ ఉంటుంది, అది కాదు. సహజంగా దేవతలందరూ కూడా అదితిదేవి సంతానం. తిరిగి వారి నుంచి కొంతమంది కలిగారు. ఈ దేవతల్లోంచే కొంతమంది బ్రహ్మదేవుడి నుంచి పుట్టిన వాళ్ళు గ్రహాలు మళ్ళీ నేరుగా రాల వాళ్ళు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు ఉన్నారు, భృగు మహర్షి తనయుడు ఆయన.
అర్థమవుతుంది కదా. అదేవిధంగా బుధగ్రహం, బుధుడు అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా, ఆయన తారాదేవి యందు చంద్రుని వల్ల జన్మించినవాడు. నిజానికి బృహస్పతికి భార్య ఆమె, ఎవరు? తారాదేవి. సో వీటన్నిటికీ కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు క్రమంగా తెలుసుకుందరు. కానీ ఇప్పుడు ప్రక్కకు వెళ్ళిపోయినట్లు అవుతుంది. దైత్యానాం బలనాశాయ దేవానాం బలవృద్ధయే. అంటే దైత్యులు అంటే ఎవరని చెప్పాం? దితిపుత్రులు. దేవతలంటే అదితిపుత్రులు. ఈ దితీదేవి అన్నదానికి అర్థం ఏమిటంటే, ఎవరైతే విభాగ దర్శనం చేస్తున్నారో, దిస్ ఈజ్ ఇట్, దట్స్ ఇట్ అని చెప్పి అనే ఏదైతే తత్వం ఉందో అది దితి తత్వం. అర్థమైందా? దానికి ఆపోజిట్ అంటే ఏంటంటే, విడగొట్టడం, విడిగివిడిగా చూడటం అనే దీనిని దితీదేవి వల్ల అటువంటి తత్వం కలుగుతూ ఉంటే, అదితిదేవి వల్ల అన్నిటిని ఏకం చేయడం అనే తత్వం కలుగుతుంది. దితి అదితి. అర్థమైంది కదా. ఒక నిర్దేశాన్ని ప్రకటిస్తూ విడగొట్టుకుంటూ పోయేది, అట్లా కాకుండా కలుపుకుంటూ పోయేది. ఈ కలుపుకునే దాంట్లో ఒక గ్రూపు వరకు మేము అనుకున్నప్పుడు అది తక్కువ దేవత్వం కలుగుతుంది. అదితి దేవికి పుట్టిన వాళ్ళందరూ దేవతలు అని చెప్పి చెబుతున్నాం కదా. ఎక్కడైనా సరే వ్యక్తిగత స్వార్థం అనేది ఆసురత్వం. వ్యక్తిగత స్వార్థం అనేది ఆసురత్వం. ఉమ్మడి స్వార్థం అనేది ఉంది చూసారా, అది దేవత్వం. ఇప్పుడు ఒక దేశం కోసం పోరాడిన సైనికుడు ఉంటాడు, అతడికి ఒక కుటుంబం ఉంటుంది దేశం లోపల. అర్థమవుతుంది. అట్లనే తానుంటాడు కుటుంబంలో ఒక సభ్యుడిగా కూడా. అక్కడ ఇతడికి వ్యక్తిగత స్వార్థంతో కలిసి అతడు మెల్లగా కుటుంబం అనే స్వార్థాన్ని కూడా మోస్తూ, అంటే కుటుంబం రక్షణ కోసం కూడా క్రమంగా దేశం అనే పెద్ద సమూహం దీన్ని రక్షించడానికి అతడు వచ్చాడు. అతడి స్వార్థం గొప్పది. కానీ ఈ దేశము ఆ దేశం అనే ఒక విభాగం ఉంది కదా, అప్పుడు మళ్ళీ కొంత కొరవబడింది. అక్కడ యుద్ధం సంభవిస్తుంది. ఇదే దేవాసుర యుద్ధం. ఇప్పుడు సమస్తమైన భావాలు ఒకటే, సమస్తమైన మతాలు ఒకటే, పరమాత్మ తప్ప రెండో వస్తువే లేదనే భావంలోకి వెళ్ళాడు అనుకో, అతడు బ్రహ్మస్వరూపుడు అవుతాడు. అంటే అతడికి ఎల్లలు లేవు. ఇది నా దేశము, నా దేశం కాదు, వీడు నావాడు కానివాడు అన్నవాడు అతడికి ఎప్పటికీ ఉండడు. అర్థమవుతుందా? ఇది ఏంట్రా నీ గోల? ఆగిపోతే పోనీ, నువ్వు అటు ఇటు కదులుతూ నువ్వు కదా, ఎన్నోసార్లు చెప్పాను కదా, ఈ క్లాస్ ఎటువంటిదిరా ఇది మీకేమన్నా ఇటువంటి మామూలు క్లాస్ కాదు ఇది. అలా చెప్పేది కాదు ఇది. ఏదో పురాణాలు అట్లా చెప్పుకుంటుంటారే, అలా చెప్పేది కాదు ఇది. మీకు అర్థం కావట్లే పిల్లలు కాబట్టి ఈ విషయం. ఒకసారి ఫిక్స్ అయ్యి మేలకుండా కూర్చోవాలంతే. ట్రబుల్ వస్తేనే. దీన్ని బ్రహ్మహత్య అంటారు. మీకు తెలియదేమో. దీనికి భంగం కలిగించడం అనేది నువ్వు చేసేది సేవే కావచ్చు, కానీ కంగారు పడుతూ ఉండకూడదు. నెమ్మదిగా అంతా అరేంజ్ చేసి మెదలకుండా కూర్చోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు అటు ఇటు తిప్పటం, అటువంటి పనులు చేసుకుంటాం. ఇది మనం యూట్యూబ్కి కూడా ఇద్దామని చెప్పి అనుకోవటం వల్ల ఈ సెటప్, ఈ గందరగోళం అంతా వస్తుంది. లేకపోతే ఎలా వినేవాళ్ళు? దగ్గర చుట్టూ కూర్చొని హాయిగా వినేవాళ్ళు. అర్థమవుతుంది? అరే ఉత్సాహంగా కనపడాలి, నువ్వు డల్గా కొంపలు మునిగిపోయినట్టు కనపడకూడదు. అర్థమైందా? అందరూ చాలా ఉత్తమోత్తమైన దీన్ని మనం తీసుకుంటున్నాం. తీసుకునేటప్పుడు మీలో ఉత్సాహం కనపడాలి. ఏదో బలవంతంగా పిలుచుకొచ్చి కూర్చోబెడితే వాడు నిద్రపోతున్నట్లు ఉండకూడదు. సంశయం వస్తే అడుగుతూ ఉండాలి. దీని చివరిలో నేను చెప్తాను, ఏముంటే అడగండి. మీరు సంశయాలు నోట్ చేసుకోండి, అంతేగాని నోట్స్ అది ప్రిపేర్ చేసుకోవద్దు. అది మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు.
తర్వాత చూసుకున్నా మీరు తప్పు నోట్ చేసుకొని ఉంటారు కాబట్టి ఒక్కోసారి పూర్ణంగా నోట్ చేయలేరు కాబట్టి, రాసుకోలేరు కాబట్టి అది కొరవగా ఉండి ఎటో వెళ్ళిపోతుంటుంది మనసు. ఇలా నోట్ చేసే అలవాటు ఉంది కదా, అలా ఉండే వాళ్ళకి ఆ అనుభవం అవుతుంది. ఎందుకంటే అలా చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు వ్రాయటం అనేది అంత తేలిక కాదు. ఎందుకంటే మాటలు దాటిపోతూ ఉంటాయి. నీకు కొంతే వస్తుంది అక్కడ పేపర్ మీదకి. అప్పుడు నువ్వు దాన్ని ఆలంబన చేసుకున్నావు అనుకో, ఏదో మిస్ అది గురువుగారు ఇలా ఎందుకు చెప్పారంట, లేకపోతే ఒక 10 ఏళ్ల తర్వాత నాకు గురువుగారు మీరు అప్పుడు ఇట్లా చెప్పారంటావు. నువ్వు రాసుకున్నది అది, నేను చెప్పింది కాదు. అందుకని ఇప్పుడు ఇక్కడ రికార్డ్ అవుతుందిగా, మీకు ఆలంబన ఉన్నది కదా. జీవానాం కర్మఫలదో గ్రహరూపీ జనార్దన దైత్యాన దితి అదితి అనే 2 తత్వాలు చెప్పాను కదా. ఒకటి విభాగతత్వాన్ని దర్శించేది, నేను 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 అనే స్వార్థాన్ని, వ్యక్తి స్వార్థాన్ని, లేకపోతే ఒక గుంపు స్వార్థాన్ని ప్రదర్శించేది. ఎప్పుడైతే గుంపు స్వార్థము ఉత్తమమైంది వ్యక్తి స్వార్థం కంటే, ఇప్పుడు కుటుంబం యొక్క మేలు వ్యక్తిగతమైన మేలు కంటే గొప్పది అని చెప్పి ఎవడు భావన చేశాడో వాడు కుటుంబంలో గౌరవించబడతాడు. అది సహజంగా మనకు అందరికీ తెలుస్తున్న విషయమే కదా. అలానే నా కుటుంబం నేను, నా కుటుంబం అని కాకుండా నా ఊరు బాగుండాలని కోరుకోవడం, నా ప్రాంతం బాగుండాలని కోరుకోవడం, నా దేశం బాగుండాలని కోరుకోవడం, ఇది ఒకదానికంటే ఒకటి ఉత్తమమైంది అవుతూ ఉంది. కానీ ఇంకా విభాగం మిగిలిపోయిందనుకో, అక్కడ మరలా ఆసురత్వం కూడా ఉన్నది. అంటే యుద్ధం కలుగుతుంది, శాంతి లేదు. అర్థమవుతుందా? సంపూర్ణంగా అన్ని బౌండరీస్ పోతే కానీ, అన్ని పరిధులు మాయమైపోతే కానీ నీకు ఆ పారమాత్మికత అనేది పెరగదు, సంపూర్ణంగా అనుభవానికి రాదు. క్లియర్గా ఉందా నేను చెప్తున్నది? ఏం చేస్తున్నారు? ధర్మ సంస్థాపనార్థాయ గ్రహాజ్జాతా శుభా క్రమాత్. ఏమిటివి? అవతారాలు. గ్రహముల నుండి ఈ శుభమైన అవతారాలు, శుభాన్ని ఇచ్చే అవతారాలన్నీ వచ్చినాయి. ఎలా ఇస్తున్నాయి శుభాన్ని అంటే ధర్మ సంస్థాపన చేస్తూ ఇస్తూ ఉన్నాయి. ఈ ధర్మ సంస్థాపన ఎలా ఉంది? ఒక వ్యక్తిలో ధర్మం ఉన్నది, కుటుంబానికి ఒక ధర్మం ఉన్నది, ఆ ఊరికి ఒక ధర్మం ఉన్నది, ఆ జాతికి, ఆ దేశానికి ఎక్కడికక్కడ ధర్మం ఉన్నది. మొత్తంగా తీసుకుంటే అసలు మానవ జీవితానికే ఒక ధర్మం ఉన్నది. ఏమిటది? ఆత్మోద్ధరణ. మానవ జీవితానికి ధర్మం, ప్రధాన ధర్మం ఏంటి? ఆత్మోద్ధరణ. తను తాను ఉద్ధరించుకోవటం అనేది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉద్ధరించాలి? గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్కా, 5 ఫ్లోర్కా? ఎక్కడికి ఉద్ధరించడం అంటే ఏంటి? వ్యక్త పదం నుంచి అవ్యక్త పదానికి ఉద్ధరించుకోవటమే ఉద్ధరణ. వ్యక్త పదం నుంచి అవ్యక్త పదం స్థితిని స్పష్టంగా అనుభూతికి తెచ్చుకోవటమే ఉద్ధరణ, తను తాను ఉద్ధరించుకోవటం. వ్యక్త పదంలో ఉన్నంతసేపు కూడా నీకు జీవత్వం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఆహారం, నిద్ర, భయం, మైథునం అనే అవసరాలు సహజంగా వచ్చి కూర్చుంటాయి. వాటి కారణం చేత కర్మలు కలిగి, ఆ అవసరాల వల్ల కర్మలు మరలా, కర్మలని దేన్ని అంటామంటే బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా జరిగితే కర్మ, నువ్వు సొంతంగా కల్పించుకుంటే వికర్మ. కర్మ అయినా వికర్మ అయినా భగవంతునికి సమర్పిస్తే అకర్మ. కర్మ అయినా వికర్మ అయినా భగవంతునికి సమర్పిస్తే అకర్మ. నాది కాదు అంటే అనే అహంకారం, నాది కాదు అనే అహంకారాన్ని ధారణ చేస్తే అది అకర్మ. అహంకారాన్ని విడిచిపెట్టడం అనేది అసలు కుదరదు. ఎందుకంటే నువ్వంటూ ఉంటావు కాబట్టి నీకు అనుభవం కలుగుతూ ఉంటుంది. కానీ అహం అనే మాటకి అర్థం లేదు అక్కడ. ఎందువల్ల? నువ్వు తప్ప అన్యం లేదు కాబట్టి. ఇది విషయం. కానీ ప్రస్తుతం నాకు నేను తప్పితే అన్యం లేదని చెప్పి అనటానికి కుదరదు. నీ అనుభవం ఎలా ఉందో దాన్ని బట్టి నీ ధర్మం ఉంటుంది. నీ అనుభవాన్ని క్రమంగా సంస్కరించుకుంటూ పోవాలి. ఇది వైదికమైన విధానంలో. వైదికం అంటే అదేదో ప్రత్యేకమైన వస్తువు అనుకోమాకండి. సృష్టికర్త చెప్పిన విధానంలో మనం కనుక వెళ్ళినట్లయితే ఆ పని తేలిగ్గా అవుతుంది. మరి మనకి సృష్టికర్త ఇది బైబిల్కి ఖురాన్కి లేదు కానీ అది కూడా ఇదే. మీరు వేరుగా అనుకుంటున్నారు అంతే. వాటిలో కూడా ఇవే చెప్పబడి ఉన్నాయి. ఒకటి, నీకు ఎప్పుడైతే వాళ్ళు వేరు అనే భావన కలిగిందో నీది కూడా సంపూర్ణంగా నీకు అర్థం కావడం. ఇది నీ ప్రాబ్లం. ఇప్పుడు మొన్న చెప్పాను కదా మతం గురించి చెప్పేటప్పుడు, నీకు మతం అర్థమైతే నీకు మతం లేదు ఇక.
అందువల్ల అన్ని మతాలు నువ్వే. అన్ని మతాలు నువ్వైనప్పుడు ఇంక మతం అనే పేరుకి అర్థమే ఉంది. అర్థమవుతుందా? ఇది తత్వం. కాబట్టి వ్యక్తిగత స్వార్థము అత్యుత్తమమైన స్వార్థం అయితే పర్వాలేదు. అలా కాకుండా నేను ఈ దేహాన్ని నేను ఫలానా వాడిని అనే స్వార్థం కనుకైతే అది నీచమైనది. అది నిన్ను ఇందులో తిప్పుతూ ఉంటుంది ఇక జన్మల్లో. క్లారిటీ వస్తుందా? క్లియర్ ఉంది కదా? సో ఈ విధంగా ధర్మ సంస్థాపనము అంటే ఏమిటంటే, ధర్మము అన్నదానికి అర్థం ఏమిటంటే స్థితిని నిలబెట్టేది, నీ స్టేటస్ని నిలబెట్టేదాన్ని ధర్మం అంటారు. నేను కోటీశ్వరుణ్ణి అని చెప్పి నువ్వు అన్నావు అనుకో, ఇప్పుడు నీ పని ఏంటి? ఆ కోటికి తగ్గకుండా ఉండడం, దాన్ని నిలబెట్టుకోవడం నీ ధర్మం అవుతుంది. అంటే నువ్వు చెప్పిన పేరుని బట్టి, నేను కోటీశ్వరుణ్ణి అన్నావు కాబట్టి అది అవుతుంది. నేను టీచర్ని అన్నావు అనుకో, నువ్వు ఎప్పుడు టీచ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏం అడిగినా సమాధానం చెప్పడానికి నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అది నీ ధర్మం అవుతుంది. భర్తని అన్నావు అనుకో, మొయ్యాలి. ఇది నీ ధర్మం అవుతుంది. భార్యని అన్నావు అనుకో, అనుసరించాలి. అది నీ ధర్మం అవుతుంది. అర్థమవుతుందా? నువ్వు చెప్పే మాటల్లోనే నీ ధర్మం ఉన్నది. నేను ఫలానా అని చెప్పి నువ్వు చెప్పావు అనుకో, అక్కడ నీకు ధర్మం వచ్చి కూర్చుంటుంది. నేను భారతీయుణ్ణి అనుకున్నప్పుడు ఈ దేశం యొక్క సౌఖ్యము, దేశం హితమే నీ ధర్మం అవుతుంది. ఇప్పుడు సైనికులు చూడండి, చాలా చిన్నతనంలో 18 సంవత్సరాల వయసులో వాళ్ళు వెళ్తారు, లేకపోతే 18-25 సంవత్సరాల లోపే వాళ్ళు సైన్యంలో చేరిపోతారు. చేరిపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఈ మెడిసిన్ ఇటువంటి ఐఐటికి వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంక మామూలు ప్రపంచం మాయమైపోయినట్లుగా వాళ్ళకి కూడా బయట ప్రపంచంతో కంప్లీట్గా సంబంధాలు తెగిపోతాయి. ఎప్పుడో ఒకసారి ఆ కుటుంబంతో ఫోన్లో మాట్లాడుకోవడం, అట్లా ఇప్పుడంటే ఫోన్స్ వచ్చినాయి కాబట్టి అట్లా మాట్లాడటం అంతవరకే తప్పితే వాళ్ళకి అసలు ఛాన్సే ఉండదు. అలా వాళ్ళ మనసులో దేశము, దేశాన్ని రక్షించడం అనేదే ప్రథమ కర్తవ్యము, దాని ముందు ఏది పనికిరాదు, ప్రాణం ఇవ్వటం అంతకంటే గొప్ప విషయం లేదు అనే ఉత్తమమైన భావన వాళ్ళ మనసులో నెలకొల్పుతుంది. ఎందువల్ల వాళ్ళ అభ్యాసాలు, ఆ ట్రైనింగ్ అలా ఉంటాయి. అర్థమవుతుంది అనుకుంటా. అందుకనే వాళ్ళు చూడడానికి ఆ సైనికులు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఆలోచనలు చాలా ఉత్తమంగా ఉంటాయి. మీరు గమనిస్తే అందుకని వీరులంటే వాళ్ళకి అంత ఉత్తమమైన స్థితి, ఎందుకంటే వాళ్ళకి రెండోది లేదు, ఎప్పుడు ఉత్తమమైన భావనే ఉంటుంది. నా వల్ల అందరూ రక్షించబడాలనే భావనే ఉంటుంది, విరోధుల్ని సంహరించాలనే భావన మాత్రమే ఉంటుంది. ఇలా అది వ్యక్తిగతంగా, భౌతికంగా ఒక సామూహికమైన దాన్ని రక్షించడానికి వచ్చే ఆ స్వార్థము, ఆ భావన అనేది ఉత్తమంగా కీర్తించబడుతుంది. అసలు విశ్వమే బాగుండాలని చెప్పి అనుకుంటే విశ్వామిత్ర భగవానుడిలాగా, ఇంకా అది ఎటువంటి స్థితి? నువ్వు ఆ స్థితిని లక్షించాలి వ్యక్తిగా. ఇది నీ ప్రధాన కర్తవ్యం, ప్రథమ ధర్మం అవుతుంది. నిన్ను నీ స్థితిలో నిలబెట్టేది అది. అప్పుడు నీవు పరమాత్మగా నువ్వు దర్శించగలుగుతావు, దర్శించి హాయిగా ఉండగలుగుతావు. ఇప్పుడు దితీదేవి, అదితీదేవి దగ్గరికి మళ్ళీ వస్తున్నాం. ఈ దితీదేవి, అదితీదేవి ఎవరికి కన్నారు సంతానాన్ని? కశ్యప ప్రజాపతి అని ఆయనకి కన్నారు. ఈ కశ్యప ప్రజాపతిని మనం పారమాత్మికమైన సాక్షిగా దర్శించాలి. మనం ఎవరు దేనిగా? సాక్షిగా దర్శించాలి. ఆ సాక్షికి పుట్టిన వాళ్ళు వీళ్ళు. సాక్షికి వలపక్షం ఉండదు. ఇప్పుడు దేవతలు, రాక్షసులు లేకపోతే అసురులు నిత్యం కొట్టుకుంటూనే ఉంటారు, ఎంతకాలం సృష్టి ఉన్నంతకాలం కూడా. వాళ్ళ యుద్ధం మొట్టమొదటి రోజు మొదలైంది, మహాప్రళయం వరకు కొనసాగుతుంది. చివరికి జగత్ప్రళయం అనేది సంభవిస్తుంది, బ్రహ్మప్రళయం అంటారే, అక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన దాంట్లో ఒకచోట వ్యక్తిగత స్వార్థం అనేది ఆసురత్వం అని చెప్పాను, కుటుంబ స్వార్థం అనేది, ఉమ్మడి స్వార్థం అనేది ఉత్తమమైనది దేవతలు అని చెప్పాను. మళ్ళీ కుటుంబం మధ్య వచ్చేటప్పుడు ఈ కుటుంబ స్వార్థం మాత్రమే అయితే కనుక మళ్ళీ అది ఆసురత్వము. రెండు కుటుంబాలు, ఉభయ కుటుంబాలు బాగుండాలని కోరుకోవడం దేవత్వం. ఇటువంటి కుటుంబాల సమూహము మొత్తం బాగుండాలని కోరుకోవడం, దేశం బాగుండాలని కోరుకోవడం దానికంటే ఉత్తమమైనది అవుతుంది. అంటే ఎప్పుడు విభాగ దర్శనం ఉన్నదో అక్కడ
రాక్షసులు, యక్షులు, దైత్యులు, దానవులు అని చెప్పబడే ఆ జాతి అంతా, ఆ అనుభవం అంతా కలుగుతుంది. వీళ్ళందరూ దితి దేవి సంతానం, లేకపోతే ధనువు అనే ఆమె యొక్క సంతానం. వీళ్ళందరూ కశ్యప ప్రజాపతి సంతానమే. కశ్యప ప్రజాపతికి తన పిల్లలు ఏ పనులు చేసుకుంటున్నా ఆయన సాక్షిగా ఉంటారు తప్పితే నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండకూడదు అనే భావన ఆయనకు ఉండదు. ఆయన నుంచే మళ్ళీ ధర్మ సంస్థాపన చేసే అనేక అవతారాలు కలుగుతాయి. ఈ దితి అతిథి దేవుల్లోనే వాళ్ళు పుట్టారు కూడా. అర్థమవుతుందా? మరి దితీదేవి వాళ్ళని కంటున్నది కాబట్టి ఆమెకి తన సంతానం బాగుండాలని ఆమెకి కోరిక ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక మనసులో ఒక భావన కలిగింది, ఈ జగత్తు గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ, ఒక టాపిక్ అంటే ఒక విషయం గురించి కానీ ఒక అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయాన్ని నీలోంచి పుట్టింది కాబట్టి నువ్వు చాలా గొప్పగా గౌరవిస్తూ రక్షిస్తూ ఉంటావు. నీకు పక్షపాత ధోరణి లేకుండా ఉండడం అనేది నీకు కుదరదు, దాని నుంచి అంత తొందరగా బయటపడలేవు. కానీ నీకు ఆసరాగా ఉన్న నీ ఆత్మ ఉంది చూసావు అసలు, అది మాత్రం నిష్పక్షపాతంగా ఉంటుంది. దీనంతా ఈ అనుభవాన్ని అంతా గమనిస్తూ ఉన్నా. అదే కశ్యప ప్రజాపతి. క్లియర్? మీకు ఎవరికి అనుమానం రాలా? దేవతలు అసలు ఇద్దరు కొడుకులే కదా, వాళ్ళు కొట్టుకుంటుంటే ఆయన మెదలకుండా ఎందుకున్నారు? అప్పుడప్పుడు ఏదో తగులు తీర్చినట్టు కనిపిస్తుంది, కానీ ఎలా ఉన్నారు? సాక్షి. ఆయన పారమాత్మిక స్వరూపం, పరమాత్మ కాబట్టి ఆయన అలానే ఉన్నారు. అర్థమవుతుందా? ఈ కశ్యప ప్రజాపతి యొక్క అంశ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ప్రజాపతి యొక్క అంశ మరి తండ్రి యొక్క లక్షణాలు ప్రతి పిల్లవాళ్ళలో ఉంటాయి, తల్లి లక్షణాలు పిల్లవాళ్ళలో ఉంటాయి. అంటే కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళల్లో ఉంటాయి కదా. ఆ అంశ అందరిలోనూ ఉంది కాబట్టి సంతానం కలుగుతుంది. ఆ ప్రజాపతి అంశం లేకపోతే ఎవరికి సంతతి కలగదు. క్లియర్? దీనిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దితి అదితి అనే రెండు మాటలు చెప్పాను. ఇప్పుడు ఈ సాక్షికి నిర్దేశ భావంతో సాంగత్యం కలిగినప్పుడు పుట్టేవాళ్ళు అసురులు. అనిర్దేశ్యమైన ఆ స్థితి యందు కలుగుతున్న వాళ్ళు దేవతలు. దేవతలు ధర్మప్రధానులు, తర్వాత ధర్మప్రియులై ఉంటారు. మళ్ళీ వాళ్ళల్లో కూడాను ఆసురత్వం ఉంటుంది సుమా, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా విభాగపడ్డారనుకో, అక్కడ మళ్ళీ ఆసురత్వం పుడుతుంది. ఇది ఎక్కడికి ఈ దితీదేవి అదితిదేవి యొక్క సంతతి అని చెప్పి పలానాళ్ళు అని చెప్పినా అన్నీ కలగలిసే ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. ఇప్పుడు దితీదేవి యొక్క ఆ ఆసురత్వము ఇక్కడే ఉంటుంది, అట్లనే అదితిదేవి యొక్క ఆ ధర్మ స్థితి కూడా ఇక్కడే ఉంటుంది. అదితిదేవికి కానీ దితీదేవికి కానీ సంతానం కలిగే సంతానంలో ధర్మబుద్ధి కలిగిన వాళ్ళు, అధర్మ బుద్ధి కలిగిన వాళ్ళు రెండు రకాలుగా వస్తారు మళ్ళీ, రెండిట్లో కూడా. కాకపోతే వీళ్ళు దేవతలు మాత్రం ధర్మ ప్రధానులై ఉంటారు, అంటే ముఖ్యంగా ధర్మాన్ని మాత్రమే చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి పంపకాలు వచ్చి ఏదన్నా గొడవలు వస్తే కనుక అక్కడ మళ్ళీ ఆసురత్వం తలెత్తుతుంది. ఉదాహరణకి వృత్రవధ ఉంది. ఆయన వృత్రాసురుడు అని ఆయన మహాత్ముడు. అసురుడు అని చెప్పి ఎందుకు అన్నారంటే ఆయన పుట్టుక అటువంటిది కాబట్టి అసురుడు అన్నారు. ఎందువల్ల? ఇంద్రభగవానుణ్ణి సంహరించడానికి పుట్టించబడ్డాడు ఆయన. ఇంద్రభగవానుణ్ణి సంహరించడానికి పుట్టించబడ్డాడు. అంటే ఇవన్నీ చెప్పకపోతే ఈ అధ్యాయాలు రెండు అర్థం కావు, అందుకని ఇవి చెప్తున్నా. జ్యోతిష్ శాస్త్రం చెప్పడం లేదు అని చెప్పి అనుకుంటున్నారు మీరు. జ్యోతిష్ శాస్త్రం యొక్క అవసరం లేకుండా, లేకపోతే జ్యోతిష్ శాస్త్ర సారం అర్థమయ్యేటట్టు ఈ మాటలు చెబుతున్నా. వృత్రాసురుడు అసురుడు ఎందుకయ్యాడు అంటే ఆయన పుట్టుక యొక్క కారణం అటువంటిది కాబట్టి, ఇంకొక దాన్ని సంహరించడానికి ఉద్దేశించబడి సృష్టించబడ్డాడు ఆయన. తండ్రి యొక్క ఉద్దేశం అది. ఆయన తపస్సు కారణంగా ఆయన పుట్టాడు. ఆ తపస్సు ఎందుకు చేశాడంటే ఇంద్రుడిని చంపేయడం అని పుట్టారు. కానీ మహాత్ముడు బ్రహ్మతత్వవేత్త, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన ఆయన తండ్రి ద్వారా జన్మించాడు కాబట్టి ఈయన కూడాను బ్రహ్మవేత్త అయ్యాడు. ఎవరు? వృత్రాసురుడు. అట్లానే ఇంద్రుడిని చంపుతానని ఆయన మరి పుట్టిన కారణం అట్లా ఉంది కాబట్టి ఆయన స్వభావం కూడా అలా వచ్చేసింది. కానీ ఈయన విష్ణు భక్తుడు. విష్ణు భక్తి కంటే పరమమైన ధర్మం లేదు. విష్ణు అంటే ఎవరు?
వ్యక్త అవ్యక్త ఆత్మయుడైన ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తాత్మకో విష్ణు అని చెప్పారుగా. ఏకో వ్యక్తాత్మకో విష్ణు అనాది ప్రభు ఈశ్వర అని చెప్పి చదువుకున్నాం కదా మొట్టమొదట్లోనే. ఆయన విష్ణు భక్తుడు, అంటే పరబ్రహ్మ ఉపాసన చేసేవాడు. అటువంటి ఆయన ఏ కారణం చేత అయితే పుట్టించబడి ఏ తత్వంతో అయితే నుంచి వచ్చాడో ఆ తత్వాన్ని ప్రదర్శిస్తూ ఇంద్రుడితో యుద్ధం చేస్తే ఇంద్రుడు ఆయన ఏం చేశారు, స్నేహం చేద్దాం మన ఇద్దరం రాజీ చేసుకుందాం, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రాను అని చెప్పి ఈ రకంగా ఒక ఒప్పందం చేసుకొని ఉండడం మొదలుపెట్టాడు. వృత్రాసురుడు కూడా ఇంకేముంది, నా తండ్రి గారు కోరుకున్నది ఇదే కదా, ఇంద్రుడు గర్వం అణచడానికే కదా నన్ను పుట్టించింది, ఇతను అడిగి నాకు మిత్రత్వం అన్నాడు, నాకంటే గొప్పవాడేం కాదు కదా, నేను గట్టివాడిని కదా అని చెప్పి ఆయన తన పనిలో తాను ఉన్నాడు విశ్వసించి. అందరూ ఏమనుకుంటారు, విష్ణు భగవానంలోని శక్తి ఆ నురుగు రూపంలో, వజ్రాయుధంలోని శక్తి ఆ నురుగు రూపంలో విష్ణు శక్తిని కలగలిసి వృత్రాసుర వధ చేసిందని అనుకుంటున్నారు. వృత్రాసుర వధ అలా జరగల. తనని ఏ కారణం కోసం అయితే పుట్టించారో ఆ కారణాన్ని ఆయన ప్రక్కన పెట్టాడు, తండ్రి ఇచ్చిన దీన్ని, దానివల్ల ఆయన మరణించాడు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఈ వృత్రాసుర వధ వృత్తాంతంలో ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే, నిన్ను ఏ ధర్మం పాటించడం కోసం వచ్చావో నీ ధర్మాన్ని నువ్వు ప్రక్కన పెట్టావు, దాంతో నీకు మరణం వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అంతే. కాబట్టి తను తాను ఉద్ధరించుకునే ధర్మం అనే ప్రధాన ధర్మాన్ని వదిలిపెట్టిన ప్రతి ఒక్కడు కూడాను మరణాన్ని చూడాల్సిందే. ఎందుకు జీవులు మాటిమాటికి జనన మరణాలకి గురవుతున్నారంటే, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రధాన ధర్మాన్ని నువ్వు పాటించడం లేదు కదా, నువ్వు అందుకొచ్చావు. నీ ప్రారంధం, ప్రకృతి, మూల ప్రకృతి నీకు ఆ ప్రారంధాన్ని ఇవ్వడానికి అలా వచ్చింది. కారణం ఏంటంటే, నీవు శుద్ధపడటానికి, నీ జీవితం అనేది కష్టమయంగానో సుఖమయంగానో ఉంది అంటే రెండిట్లోంచి బయటపడటానికే, ఖర్చు కావటానికే నీ జీవితం అలా వచ్చింది. దాన్ని చూసుకొని నువ్వు విర్రవేగుతూ నువ్వు మళ్ళీ గందరగోళానికి గురయ్యావు అనుకో, మళ్ళీ జీవితాన్ని పెంచుతున్నావు. నీకు వచ్చిన ఆ కష్టమనే పెట్టుబడిని కానీ, సుఖమనే ఆ పెట్టుబడిని కానీ దీనికి పెట్టుబడిగా పెడితే, ఈ పనికి పెట్టుబడిగా పెడితే నువ్వు దాంట్లోంచి తరిస్తావు. నువ్వు గురుసేవలో ఉన్నా, మరొక చోట ఒక దేవాలయంలో కానీ ఆశ్రమంలో కానీ సేవలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా సరే నీ కష్ట సుఖాలు నిన్ను వెన్నంటే ఉంటాయి. నేను గురువుగారి దగ్గర ఉంటున్నాను కాబట్టి నాకేమి రాదు, నువ్వు అందుకు చేరలా గురువుగారి దగ్గరికి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చేరావు. ఆ క్రమంలో నీకు వస్తూ ఉంటాయి. నువ్వు చేసింది ఎక్కడికి పోద్ది, వస్తూ ఉంటుంది. కానీ అది అదే అని చెప్పి తెలిస్తే, ఇది నీ మేలు కోసమే వచ్చిందని చెప్పి తెలిస్తే ఈ శాస్త్రం అర్థమవుతుంది. అది తెలియడానికి ఈ శాస్త్రం స్పష్టంగా బోధ చేస్తుంది. ఇదిగో రేపు నీకు ఇది కలగబోతుంది. మీకు నేను చెప్తున్నాను కదా, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తే రేపు పొద్దున్న నుంచి 10 రోజులు ఉంటాయి. 10 రోజుల పాటు మన దగ్గర పని చేసుకోవడానికి మనం వాళ్ళు మానేస్తారు, బయట నుంచి వచ్చేవాళ్ళు. మనలో కూడా కొంతమంది అటు ఇటు వెళ్ళిపోవచ్చు. పని ఒత్తిడి చేసేవాళ్ళ మీద కొంతమంది మీద పడవచ్చు. ముందే చెప్తాను, ఏ రోజు మీకు అది పోతుందో అని చెప్పి చెప్తున్నాను. మీకు అన్నీ ప్రతిసారి రుజువు అవుతున్నాయిగా, గంట తేడా లేకుండా జరుగుతున్నాయా లేదా? ఇదిగో ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అంటే వస్తుంది, అంతే. ఎలా వస్తుంది? ఇందులో మహిమేం లేదు, శాస్త్రం. అర్థమవుతుందా? ఎవరికి ఎప్పుడు ఎట్లా నడవాలో అది దాని పద్ధతి ప్రకారం సాగుతూ ఉంటుందన్నమాట. ఇది దేనికి వాడుకోవాలి దాన్ని, ఈ శాస్త్రాన్ని? నిన్ను ఉద్ధరించుకోవడానికి వాడుకోవాలి. దీన్ని మళ్ళీ పొరపాటు నిర్ణయాలు చేసి వేరే వాటికి వాడావనుకో, నీ గొయ్యి నువ్వు తీసుకుంటున్నావు అని అర్థం. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఇప్పుడు నీకోసం నువ్వు కాషాయం కట్టు, నీకోసం నువ్వు మాలవే, నీకోసం నువ్వు మంత్రం చెప్పుకో, నీకోసం నువ్వు చెయ్యి, ఇది ఉత్తమమైనది. కానీ 10 మంది ముందు నేను గొప్పవాడిగా ఉండాలని ఈ పనులు నువ్వు చేసావనుకో, నీ గొయ్యి నువ్వు దవ్వుకున్నావు. మళ్ళీ ఏంటి, అంతకుముందు చిన్న గుంటలో పడ్డావు, ఇప్పుడు వేగంగా పెద్ద గుంటలో పడుతున్నావు. అంటే బలం ఎక్కువైంది, ఎక్కువ తవ్వగలిగావు, ఎక్కువ వేగం కూడా పెరిగింది. పడితే ఏమవుద్ది, ఇంకా అధపాతాళానికి వెళ్తారు. అందుకని శాస్త్రీయమైన సాధనలు
తపస్సులు ఇవి ఉత్తమమైనవి. ఈ తపస్సు ఎలా చేయాలి ఏమిటి అన్నది కూడా ఒక పద్ధతి ప్రకారం చూసుకొని ధర్మాచరణయే తపస్సు. ఇంక అంతకంటే గొప్ప తపస్సు ఏం లేదు. ఇక తపస్సులో ఇంకా ఆ ధర్మాచరణలో వానప్రస్థంలోనో అక్కడ చేసే తపస్సు ఏమిటంటే ఇంద్రియాలని కట్టివేసి నిత్యం చేయవలసిన ఆ జపము తపము ఏదైతే ఉన్నాయో ఆ ప్రక్రియలు చేసుకుంటూ మరి దేన్ని కోరకుండా అలా ఉండటమే తపస్సు. తపస్సు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు. నీ ఇంద్రియాలని కట్టివేయాలి. కట్టివేయడం అంటే ఏంటి? నీ తపోక్రియకి నీ అనుష్ఠాన ప్రక్రియకి ఎంత అవసరమో అంతవరకే ఇంద్రియాలని వాడాలి, తగ్గిందని వదిలేయాలి. ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి బుట్టలు అల్లటం, ఇంకోటి చేయడం, అవి చేయటం, అవి అమ్ముకోవటం, అడ్డు తిరగటం, ఇటు తిరగటం, ఈ పిచ్చి పనులు చేయకూడదు. ఇది తపస్సు అంటే. అలానే తపస్సులో ఎప్పుడు కూడా ప్రకృతి మీద ఆధారపడి మాత్రమే నీ తపస్సు సాగుతూ ఉండాలి. అంటే సహజంగా దొరుకుతున్నది, అయాచితంగా లభించిన దాంతో తృప్తి పడుతూ ఉండాలి. ఇది అక్కడ స్థితి. దాని గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఇది ఈ విధంగా ఎవరైతే తను తాను ఉద్ధరించుకోవడానికి తాగుతున్నారో వాళ్ళు ఉత్తమ స్వార్థంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు దైవీ పక్షంలో ఉన్నట్లు లెక్క. అలా కాకుండా నేను ఫలానా వాడిని ఇప్పుడు ఆశ్రమాల్లో గురువుల దగ్గర చేరిన వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకొని తిట్టుకోవటం, కొట్టుకోవడం, ఈర్ష్యపడటం, అసూయపడటం అనే ఈ రాక్షస ఆసుర బుద్ధి కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ప్రయోజనం లేదు. అంటే ఎక్కడికి పోయినా నిన్నది వదిలిపెట్టట్లేదు అనమాట. సో వాటి నుంచి బయటపడి నీ పనిలో నువ్వు ఉండడం, నిరంతరము ఆ పారమాత్మికమైన సేవలో ఉండడం అనేది నీకు తెలియాలి. అంతే. నేను ఎక్కువ చేశాను, తక్కువ. నీ చెయ్యి 1 కేజీ ఎత్తగలిగితే 1 కేజీ ఎత్తుద్ది, 100 కేజీలు ఎత్తగలిగితే 100 కేజీలు ఎత్తుద్ది. 100 కేజీలు ఎత్తగలిగే నీ చెయ్యి 1 కేజీ చెయ్యిని చూసి గర్వపడక్కర్లేదు. నీ కెపాసిటీ అది. నువ్వు ఎత్తగలిగే నీ శక్తి 100 కేజీలు అయితే నువ్వు 99 కేజీలు ఎత్తి 1 కేజీ దగ్గర వెనకేసినా సరే ఈ 1 కేజీ ఎత్తే వాళ్ళకంటే తక్కువేను. ఎందుకంటే వాడు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాడు, నువ్వు సామర్థ్యాన్ని ఒళ్ళు దాచుకున్నావు. నువ్వు పైగా పోటీ పెట్టుకున్నావు, నువ్వు వాడు కొంచెమే చేస్తే నేను ఎందుకు చేయాలని చెప్పి. ఇది అవసరవద్దు. నీ శక్తి సామర్థ్యాలన్నీ నువ్వు ప్రయోగించాలి అంతే, నేను ఉద్ధరించుకోవటానికి. వాడితోటి నీకేం పని? ఇంకొకడు ఉన్నాడు అన్న ఆ భ్రాంతి వల్ల కదా నీకు ఈ కష్టం అంతా కలుగుతుంది. దాన్ని నువ్వు పెంచి పోషించుకుంటూ ఉంటే, తపస్సు చేస్తూ సేవలు చేస్తూ కూడా దాన్ని పెంచి పోషించితే ప్రయోజనం ఏంటి? క్లారిటీ వస్తుందా? ఇదంతా కూడా దేవాసుర యుద్ధం నిరంతరము కూడా. ఉత్తమ భావాలు, నీచ భావాలు. భావం నీచం ఎప్పుడవుతూ ఉన్నది అంటే నేను కాక అన్యులు ఉన్నారు అనుకోవడంతో అది నీచమైపోతుంది. ఒకళ్ళు కనిపిస్తున్న అంత తత్స్వరూపమే, పరమాత్మ స్వరూపమే, గురుస్వరూపమే అనుకోవడంతో అది ఉత్తమం అయిపోతుంది. 2 భావాలే ఒక మనసులోనే పుట్టినాయి. అర్థమైందా? అందువల్ల ఇక్కడ దైత్యులు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ అట్లా కూడా ఉండదు. నిజానికి ఈ 2 అవసరం. అంటే నిరంతరం నీ మనసులో ఇది మంచి ఇది చెడు అని చెప్పి విశ్లేషణ జరుగుతూ ఉంటుంది కదా. ఆ దాంట్లో ఉత్తమమైనది ఇదే అని చెప్పి ఎంచుకుంటున్నావు కదా. ఇది కాదు అని చెప్పి తక్కువది దానికంటే అని చెప్పి చేస్తున్నావు కదా. అదే విషయం. అది నిరంతరం ఉంటూనే ఉంటుంది. అసలు ఉండకుండా ఉండడం అనేది కుదరదు అసలు. దీన్నే రాగద్వేషాలనే పేరుతో కూడా చెబుతాం మనం. అయితే సందర్భాన్ని అనుసరించి అది ఇంకా అర్థం విస్తృతం అవుతుంది. ఇది తత్వం. కాబట్టి దైత్యుల బలనాశం కొరకు, దేవతల బలవృద్ధి కొరకు. దేవతల బలవృద్ధి జరిగితే ఏం జరుగుతుందంటే 1 ఇహలోకంలో, 2 పరలోకంలో కూడా సురక్షితంగా సుఖాలు అనుభవిస్తూ ఉత్తమ జీవితాన్ని గడపడం అనేది జరుగుతుంది దేవతల బలవృద్ధి జరిగితే. అదొక్కటే కాకుండా దేవతల బలవృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ఆ సుఖం ఏదైతే పుణ్యం నువ్వు సంపాదిస్తున్నావో దాన్ని కూడాను నీ గురునికి సమర్పించినందువల్ల, అంటే ఏంటి, నీ సేవ యందు దాన్ని ఉపయోగపెట్టినందువల్ల. ఎలా ఉపయోగపెడతావు? ఆంజనేయ స్వామికి చాలా వరాలు ఉన్నాయి. ఆయన చిన్నతనంలోనే ఆయనకి చాలా వరాలు ఇచ్చారు. గుర్తు చేసిన తర్వాత వరాలన్నీ తిరిగి వస్తాయి. ఒక శాపం వశాత్తు ఆయన మర్చిపోయారు. ఎవరో గుర్తు చేస్తే ఆయనకి ఆ బలవంతా కూడా గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు ఏం చేశారు ఆయన? తనకు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు దాన్ని.
వాళ్ళ కోసం వినియోగపెట్టారు. తెలివి అంతగా ఇంకా పరిణతి లేని బుద్ధి పరిణతి లేదు కాబట్టి ఇప్పుడే ఈ పిల్లవాడికి ఇంత బలం కాదు, ఉంటుంది, కానీ ఇంకొకటి గుర్తు చేసేదాకా ఇది కొంతకాలం పాటు నిద్రాణం అవుతుందని చెప్పారు, మరపుకు వస్తుందని చెప్పి. ఆయన జాంబవంతుల వారు ఎప్పుడైతే ఆయన గుర్తు చేశారో, గుర్తు చేయడంతో అంతా గుర్తొచ్చింది తనకి. గుర్తొచ్చి తన బలం సహజంగా వృద్ధి పొందడం గమనించుకోగలిగాడు. అనంత బల సంయుక్తుడు అనే విషయం కూడా గుర్తించాడు. గుర్తించి వాలెవడంలా, సుగ్రీవుడు ఎవడంలా, రాముడు ఎవడంలా ఏమన్నారు, నేను సుగ్రీవుని మంత్రిని, రాముని దాసుణ్ణి, దాసోహం కోసలేంద్రస్య అన్నారు. అర్థమవుతుందా? అంటే ఏంటి, నీ ఉత్తమోత్తమైన నీ తపస్సులు, శక్తులు ఏమైతే ఉన్నాయో అవి ఉన్నాయి ఇవ్వటానికి, అవి ఉన్నవి ఇవ్వడానికి. నువ్వు 10 మంది మీద పడ్డాను, 10 మంది మీద పడితే ఏమవుతుంది, నిన్నేమంటారు అప్పుడు? సుగ్రీవుడు అంటారు, దశగ్రీవుడు అంటారు, దుష్టగ్రీవుడు అంటారు. అర్థమైందా? అంటే రావణుడు అనమాట. దశగ్రీవుడు అంటే ఎవరు? రావణుడు. అది రామునికి సమర్పించటం, రాముడి నుంచి కొట్టేయడం. దశగ్రీవుడు ఏం చేశాడు? రాముడి నుంచి కొట్టేశాడు. సుగ్రీవుడు ఏం చేశాడు? రాముడికి తీసుకొచ్చి అప్పచెప్పాడు. మరి ఆయన బలగం అంతా కలిసి వెళ్ళి కదా లంకను ఇచ్చేసింది. ఆయనకున్న బలాన్నంతా ప్రదర్శించారు. రాముల వారి దగ్గర నుంచి సీతమ్మని ఎవ్వరూ వేరు చేయలేరు. నిజానికి అసలు కుదరదు, అది కుదిరే పనే కాదు. అలా వేరు చేయటం అనేది కుదిరే పని కాదు. సూర్యుడి నుంచి వెలుగు ఎట్లా వేరు చేస్తాం? చేయలేం కదా. అలా అది కుదిరే పని కాదు. కానీ అలా అనిపిస్తుంది. అనిపించి కొట్టేశాడు అనుకో ఏమవుతుంది? మరణం వస్తుంది. అదే రామాయణం. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అనేది ప్రథమ ధర్మము. నిన్ను ఉద్ధరించుకునే క్రమంలో నీలో దివ్యత్వం కావాలి. కాబట్టి ఆ దివ్యత్వం అనేది ఉమ్మడి స్వార్థంగా మొట్టమొదట ప్రకాశిస్తుంది. ఆ ఉమ్మడి స్వార్థం విస్తృతపడి చివరికి అన్యులు లేని స్థితికి చేర్చుతుంది. ఇప్పుడు నిజానికి ఒక దేశంలో ఒక సైన్యంలో వీరుడంటే పరాయి సైన్యంలో కూడా వీరులు ఉంటారుగా, అక్కడ కూడా అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళిద్దరు ఉద్దేశాలు ఒకటే. ఎవరు గెలుస్తారన్నది వేరే సంగతి. ఎవడు గెలిచినా పర్వాలేదు, నువ్వు ఉత్తమమైన స్వార్థం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి విజయమో వీరస్వర్గమో అనే మాట అక్కడ వచ్చింది. అర్థమైందా? గెలిస్తే రాజ్యాన్ని పరిపాలిస్తావు, చనిపోతే స్వర్గం భోగిస్తావు. ఇది ఏంటి స్వర్గం అంటే? అది ఉత్తమోత్తమైన స్వార్థం కాబట్టి దానివల్ల స్వర్గ సౌఖ్యాలు లభ్యమవుతాయి. స్వర్గమైన ముక్తి రాదా అంటే రాదు. ముక్తి జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. ఏమిటి జ్ఞానము? అవ్యక్తము వాస్తవం, వ్యక్తము అనుభూతి. అవ్యక్తము వాస్తవం, వ్యక్తత్వం అనేది అనుభూతి. అనుభూతిని అర్థం చేసుకోవడం శాస్త్రం. అనుభూతి అనే బంధం నుంచి బయటపడటం నీ ప్రధాన లక్ష్యం. క్లియరా? అనుభూతి నుంచి బయటపడటం అనేది ప్రధాన లక్ష్యం. అనుభూతి కలుగుతున్నప్పటికీ కూడాను నీ పారమాత్మిక స్పృహలోనే నువ్వు ఉండటం అనేది జీవన్ముక్తి. ఈ జీవన్ముక్తికి ప్రారబ్ధవశాత్తు ఒక సిరీస్ లాగా, ఒక క్రమంగా దృశ్య అనుభవం కలుగుతున్నప్పటికీ అతడికి ఇది ఎప్పుడు పోతుంది, అది ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన ఏముండదు. ఇప్పుడు ఏముందో దాని ప్రకారం అతడు వర్తిస్తూ ఉంటాడు. అంతా అతడికి తత్స్వరూపమే. ఈ స్థితిని మీరు సాధించాలి. ఇది నిత్యం వింటూ ఉంటే కానీ, ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటే కానీ నీకు ఇది అనుభవానికి రాదు. నువ్వు వేరే మాటలు చెప్పుకుంటుంటే అవి కదా నీ కళ్ళల్లోకి వచ్చేది. నువ్వు మెలకువ రాగానే ఈ చింతనం జరుగుతూ ఉండాలి. లౌక చింతన వచ్చిందనుకో, అది చాలా గొప్పదిలాగా కనపడ్డా సరే నిన్ను లోపల ముంచేస్తుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి లోక చింతన అన్నా లోకం బాగుండాలి అనుకుంటా. అంటే లోకం ఉంది అనే భావన నీకు కలుగుతూ
లోకచింతన అంటే దాంతో నీకు వ్యవహారం అనేది సిద్ధిస్తూ ఉంది కదా. అట్లా వేరుగా అని చెప్పి అనిపిస్తూ ఉండటం, లోకాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పి ఒకడు అనుకున్నాడు అనుకో, లోకం ఉంటే కదా నువ్వు ఉద్ధరించడానికి. నీ అనుభవంలో నీకు లోకం ఉన్నది, దాన్ని ఉద్ధరించాలని నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు మీ అందరూ వింటూ ఉన్నారు ఇక్కడ, మిమ్మల్ని నేనే ఉద్ధరిస్తున్నాననే భ్రాంతి నాకు లేదు, అర్థమైందా? కానీ నేను ఉద్ధరించబడ్డాను అని చెప్పి నీ మాట నీ దగ్గర నుంచి వస్తుంది చూసావు, అది నా పని, అది నా ధర్మం. ఎలా? నాకెదురుగా ఎదురై కనపడుతున్న నేను నన్ను ఉద్ధరించుకుంటున్నాను. అర్థమైందా? ఈ శరీరం ఆ శరీరం రెండూ లేకపోయినా నేనున్నా, ఈ దృశ్యం ఉన్నా నేనున్నా. దృశ్యాన్ని నిత్య సంస్కారం చేయటమే నా పని, పరమజ్ఞానంతో. ఇంతే. క్లారిటీ వస్తుంది. ఎందుకు చేస్తున్నారు గురువుగారు అంటే, నాకు ఇంకో పనే ఉంది, ఈ జీవితం ఉన్నంతసేపు కూడా ఈ పనే చేస్తాను. ఎక్కడైతే అక్కడ ఏసీ రూమ్లో అయితే ఏసీ రూమ్లో, చెట్టు కింద అయితే చెట్టు కింద, ప్రయాణాలు చేస్తూ మాట్లాడుకోవడం అయితే ప్రయాణాలు చేస్తూ మాట్లాడుకుంటాం. ఎక్కడైతే ఉంది ఏ దృశ్యమైనా మన పని ఒకటే, చీపురు పట్టుకున్నా ఊడుస్తూ ఉండటమే. ఏంటి దాన్ని ఏమంటాం? మార్జనం, శుభ్రం చేయటమే మన పని. ఇదే లోకహితం అంటారు. లోకహితమే ఆత్మహితం, ఆత్మహితమే లోకహితం. సర్వలోకాన్ని నీ ఆత్మగా చూస్తున్నప్పుడు ఆ లోకహితం ఆత్మహితమేగా. కాబట్టి నేను ఎవరినో ఉద్ధరిస్తున్నాను అనే మాట సరైనది కాదు. నేను నువ్వు ఉద్ధరించుకుంటున్నాను అనే మాట ఉత్తమమైనది. కానీ నిన్ను దేనిగా ఉద్ధరించుకోవాలి? ఇతరులు లేరనే భావం గుర్తించి నిత్యం ఈ అభ్యాసంలో ఉంటున్నట్లయితే ఉత్తమ స్థితికి నువ్వు చేరుతావు. ఇది తప్ప ఇంకప్పుడు సర్వసంశయ స్థితి అనేది, సంశయరహిత స్థితి అనేది నీకు సిద్ధిస్తుంది. క్లారిటీ వస్తుందా అందరికీ? ఇప్పుడు ఈ శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో మొదటి అధ్యాయము రెండవ అధ్యాయము నిత్యము స్మరించకుండా మీరు కనుక జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సంసారంలో పడిపోతారు, ఆ పాపపుణ్యాల చట్టంలో ఇరుక్కుంటారు. ఇది పలుమార్లు హెచ్చరిస్తున్నాను నేను. అర్థమవుతుందా? ఇది తెలియకుండా నేవో గ్రహాలు అవి మాట్లాడుకుంటే ఒక చిన్నపిల్లల ఆటలాగా బాగానే ఉంటుంది, కాసేపు ఆశ్చర్యంగా ఇలా నేను నిజమేనా అది ఇదని. కానీ నీకు ఉపయోగం ఏంటి? నువ్వు ఎలా బయటపడతావు? కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ గ్రహాత్ జాతాః, గ్రహాల నుండి పుట్టినాయి. శుభాః క్రమాత్, ఈ శుభమైన అవతారాలన్నీ కూడా పుట్టినాయి. గ్రహాల నుంచి ఎందుకు పుట్టినాయి? ఈ సృష్టి అలా జరుగుతుంది, సృష్టి అలా నడుస్తుంది గ్రహాలు వీటి ద్వారా. ఈ గ్రహాలు కూడా ఎక్కడి నుంచి కలిగినాయి? మరలా ఆ బ్రహ్మతత్వం నుంచే కలిగినాయి. అదే ఆ విష్ణు భగవాన్ నీయే ఉన్నాయి. గ్రహాలన్నీ కూడాను పరమాత్మ అంశ అధికంగా కలిగి ఉన్నాయి. కాబట్టి గ్రహాలను పూజ చేయటం అనేది ఇది కాదు, గ్రహ పూజలు ఆపేసేయండి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అగ్నిదేవుణ్ణి కానీ, సూర్యభగవానుణ్ణి కానీ, సోమ భగవానుణ్ణి కానీ, లేదు ఈ నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని కానీ నువ్వు చక్కగా ఉపాసన చేస్తే, పరమాత్మ అనే భావనతో ఉపాసన చేస్తే ఆ మార్గంలోనే నీకు సిద్ధి కలుగుతుంది. ఇవేవి నాకు అర్థం కాదు, నా కంటికి కనపడటం లేదు, నాతో మాట్లాడటం లేదు కదా, నీ గురువుని ఉపాసన చేయి. నీకు రూపం అక్కడ నీకు ఆలంబనగా ఉంది కదా, ఉపాసన చేయి. నాకు మనుషుల మీద నమ్మకం లేదు, మనిషి నీకు కనిపిస్తుంటే నీకు గురువు కనపడడం వల్ల అటువంటిప్పుడు గురుగు పెట్టుకో. ఏం పెట్టుకోవాలి? గురువు మీద నమ్మకం లేకపోతే గురువు పెట్టుకొని అందులో పరమాత్మని ఆహ్వానించుకొని, లేకపోతే నీ ఇష్టదైవాన్ని ఆహ్వానించుకొని పూజ చేయటం మొదలుపెట్టు. అక్కడి నుంచి అదే మన పూజా విధానాలు. ఒక ప్రతిమను చేసి తెచ్చుకుంటావు, ఒక్కోసారి ప్రతిమ కూడా లభ్యం కాదు. ఒక పసుపు ముద్దో లేకపోతే ఒక మంచి మట్టి బ్రహ్మయం అంటాం, అది ఇంకా శ్రేష్టం అని చెప్పి చెబుతారు. అప్పటికప్పుడు తయారు చేసేసి పెట్టుకొని పూజ చేస్తావు అందులోకి ఆహ్వానించి. ఇది నీకు ఆలంబన మాత్రమే. ఆ కొంచెం మట్టి ముద్దలోకే స్వామి వస్తున్నాడని కాదు అర్థం. నీకు గురి కుదరడానికి ఆలంబన. ఎందువల్ల?
నీకు ఎదురుగా ఉన్నది చుట్టూ జరుగుతూ ఉన్నదాని యందు నీకు ద్వేషబుద్ధి ఉంది, లేకపోతే రాగం ఉంది. రాగము ద్వేషం ఉన్న చోట ఈ పని కుదరదు. రాగద్వేషాలకు అతీతంగా గురువుని పూజించాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన మాట పూజించాల్సింది. గురువాక్యం అది. అర్థమైందా? ఎప్పుడు కూడా గురువాక్యాన్ని వ్యర్థం చేయకూడదు, వ్యతిరేకించకూడదు. ఆయన నోట్లోంచి మాట వచ్చే లోపల నువ్వు స్పష్టంగా విషయాన్ని చెప్పి ఉంచాలి. ఒకసారి ఆయన నోటి నుంచి మాట వచ్చిన తర్వాత అది వ్యర్థం అవ్వదు. మాటికి అలా వ్యర్థం చేసావనుకో నీ బ్రతుకు వ్యర్థమైపోద్ది. ఎందువల్ల నీకు ఎక్కడ గురి కుదరదు కదా. గురి లేని బ్రతుకు గుడ్డి బ్రతుకు. క్లియరా? ఎప్పుడు కూడా పెద్దల మాట వ్యర్థమయ్యేటట్లు చేయకూడదు. మరి వాళ్ళ ఆశీర్వచనం కోరుతున్నావు నువ్వు. వాళ్ళ ఆశీర్వచనం ఏమని కోరుతున్నావు నువ్వు? ఆయుష్ కావాలని, బలం కావాలని, ఐశ్వర్యం కావాలని, కోరిన పనులు నెరవేరాలని కోరుతున్నావు. వాళ్ళు ఏమంటున్నారు? అభీష్ట సిద్ధిరస్తు అంటున్నారు. వాళ్ళ మాట ఫలించాలనేగా నువ్వు కోరావు. మరి వాళ్ళు చెప్పిన వేరే మాటను నువ్వు గనక వ్యర్థం చేసినట్లయితే ఇది ఎట్లా ఫలిస్తుంది? ఏంటి నీ తెలివి? కాబట్టి నీ దృష్టికోణాన్ని అనుసరించే నీకు పనులు జరుగుతున్నాయి తప్ప, నీ దృష్టికోణం తప్పు ఉంటే కనుక, నీ దృక్పథం తప్పు కనుక అయితే నీకు పనులు జరగవు. దీన్ని విశ్వాసం అనే ఇంకో పేరుతోటి చెప్తాం. అన్నీ ఒకటే. నువ్వు నాశనం చేసుకోవడానికి నీకు చాలా ఉపాయాలు ఉన్నాయి. గట్టెక్కించుకోవడానికి ఒకటే ఉపాయం గురువు. అంతే, ఇంకేం లేదు కదా. అందుకని అంత తొందరగా ఆదేశాలు ఇవ్వరు గురువులు. చెప్పరు నీకు కావాల్సినట్టు చేసుకొని ఆయన అని చెప్తారు. అట్లానే చేసుకోండి అంటారు. అంతేకాని ప్రత్యేకంగా ఇదే చేయమని చెప్పరు. ఇప్పుడు నువ్వు పేరు పెట్టుకొని అడుగుతావు, గురువు నోటి నుంచి ఏదో పేరు వచ్చింది, నీకేంటి పెంటయ్య అని పెడతారు పేరు, నీకేంటి నొప్పి చెప్పు. ఎప్పుడైతే నీ ఇష్టాన్ని ప్రకటించావో అప్పుడు గురువాక్యాన్ని నువ్వు వ్యర్థం చేసావు. మరి ఎలా ఫలిస్తుంది తర్వాత? ఈ సూక్ష్మతను గ్రహించాలి. తద్యథ అన్నారు ఈ 4వ శ్లోకం తర్వాత. అదేవిధంగా అది ఎట్లా ఉందో అట్లానే రామో అవతార సూర్యస్య. రాముడు సూర్యుని నుంచి వచ్చిన అవతారం. సూర్యుడు గ్రహం అని చెప్పాం కదా. సూర్యగ్రహం నుంచి రామావతారం వచ్చింది. సూర్యగ్రహంలోని పరమాత్మ అంశని పూర్ణంగా తీసుకొని రాఘవరాముని అవతారం వచ్చింది, రఘురాముని అవతారం వచ్చింది. ఇంకా తిరుగులేదనమాట ఆ తేజానికి. అందువల్ల రాముడిని ఎవరు ఎదిరించలేరు. అర్థమవుతుందా? చంద్రస్య యదునాయక అంటే చంద్రుడి నుంచి యదునాయకుడు అంటే ఎవరు? కృష్ణుడు, కృష్ణ భగవానుడు. ఆయన అవతారం వచ్చింది. అందువల్ల కృష్ణ భగవానుడు ఎప్పుడు కోప్పడ్డట్టు కనపడదు మనకి. ఎప్పుడు మెత్తంగా వెన్నెలను చిందిస్తూ ఉంటాడు, పని పూర్తి చేస్తాడు. అది కృష్ణ అవతారం యొక్క రహస్యం. ఎందుకు కృష్ణుడు ఎప్పుడు నవ్వుతూ అట్లా హాయిగా ఉంటుందంటే, హాయిగా ఉన్నట్లు ఉంటుంది కానీ పని మాత్రం పూర్తి చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం దాకా కానీ, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కానీ, యుద్ధ సమయంలో కానీ ఎప్పుడూ ఆయన కోపించినట్లు కనపడదు మనకి. అర్థమైంది? ఎక్కడో ఒక చోట భీష్మాచార్యుల వారి మీదకి కాసేపు ఏదో ప్రదర్శించినట్టు కనపడ్డా మెత్తగానే పనులన్నీ చేస్తాడు. అదే రాముల వారు అయితే ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, తెగేసినట్లు మధురంగానే నొప్పించకుండా మాట్లాడడం, పని చెప్పి చేస్తారు ఆయన. అక్కడ రాముల వారి దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సూర్య అవతారం. సూర్యునిలో ఉండే పరమాత్మ అంశ అదేని తీసుకొని రామావతారము. చంద్రునిలో ఉండే పరమాత్మాంశ, వీళ్ళందరూ పరమాత్మాంశ కలిగిన వాళ్ళే. పూర్ణావతారాలు ఈ గ్రహాలన్నీ కూడా. ఈ గ్రహాల నుంచి మళ్ళీ వీళ్ళు వచ్చారనమాట. అట్లానే నారసింహావతారం వచ్చేటప్పటికి కుజను నుంచి భూమిపుత్రస్య. భూమిపుత్రుడు అంటే కుజుడు. కుజుని నుంచి నరసింహావతారము. అట్లనే బుద్ధ సోమసూతస్య. సోమసూతస్య అంటే బుధుడు. బుధుని నుంచి
ఇందా చెప్పాను కదా, తారాదేవి యందు సోముని వలన అంటే చంద్రుని వలన కలిగిన వాడు బుధుడు. తర్వాత వామనో విబుధేజ్యస్య. విబుధేజ్యుడు అంటే దేవతల మంత్రి. దేవతల మంత్రి నుంచి వామనుడు అంటే గురువు నుంచి, బృహస్పతి నుంచి వామనావతారం కలిగింది. అదేవిధంగా భార్గవో భార్గవస్య చ. భార్గవం నుంచి భార్గవుని అవతారం కలిగింది. భార్గవుడు అంటే ఎవరంటే భృగు మహర్షికి సంబంధించిన వంశం వాళ్ళందరూ భార్గవులు అని చెప్పి పిలువబడతారు. ఆ భృగు వంశంలో జన్మించిన జమదగ్ని మహర్షి కుమారుడు భార్గవరాముడు. అందువల్ల ఆయన్ని భార్గవుడు అంటారు, తండ్రిని భార్గవుడు అంటారు. అందుకని భార్గవో భార్గవస్య చ అంటే అక్కడ పరశురాముడు అని అర్థం. కూర్మో భాస్కరపుత్రస్య. కూర్మ అవతారం వచ్చేటప్పటికి భాస్కరపుత్రుడు అంటే సూర్యపుత్రుడు అంటే శనేశ్వరుడు. శనేశ్వరునిలోనే పారమాత్మిక అంశను తీసుకొని కూర్మ అవతారం కలిగింది. అదేవిధంగా సైంహికేయస్య సూకర. వరాహ అవతారం వచ్చేటప్పటికి రాహువు నుంచి కలిగింది. సింహికా తనయుడు కాబట్టి సైంహికేయుడు అంటారు. సింహికా గర్భ సంభూతం అని చెప్పి చదువుతారు కదా మీరు. ఆయన నుంచి కలిగింది వరాహ అవతారం. కేతోర్ మీనావతారశ్చ. కేతువు వలన కలిగింది మీనావతారం. ఏ చాన్యే తేపి ఖేటజాహ. వీళ్ళందరూ కూడా ఆకాశ సంచారము ఇత్యాది శక్తులందరూ కలిగిన వాళ్ళు. అట్లని వీళ్ళందరూ కూడా ఆ ఆకాశంలో సంచరిస్తున్న ఆ గ్రహాల నుంచే పుట్టారు. అంటే వాళ్ళు పుట్టే సమయానికి గ్రహాలన్నీ అలా ఉంటాయి. ఏ గ్రహం నుంచి కలిగారంటారో ఆ గ్రహం ఉత్తమమైన స్థితిలో ఉంటుంది. ఏది అవతారాల విషయం అర్థమవుతుంది కదా. పరమాత్మాంశోధికో యేషు తే సర్వే ఖేచరాభిదాహ. కాబట్టి వీళ్ళల్లో పరమాత్మాంశ అధికంగా కలిగి ఉన్న వాళ్ళందరూ కూడాను దేవతలుగా అయ్యారు. లేదు ఆకాశ సంచార శక్తి కలిగిన సిద్ధులుగా, సాధ్యులుగా, ఇట్లా దేవగణాలు, దేవయోనులు అంటారు, వాళ్ళుగా పుట్టారు వీళ్ళందరూ కూడా. ఇది సంగతి. ఇప్పుడు 7 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. దశావతారాలు కానీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆ క్షణంలో ధర్మం నిలబెట్టడానికి ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో వస్తున్న ఆ మనుషులు కానీ పుడుతుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కడు ఒక్కొక్క దీంతో ఒక స్థాపన, ఒక ధర్మ సంస్థాపన చేసి వెళుతూ ఉంటాడు. వీళ్ళందరూ కూడాను విష్ణు భగవానుని యొక్క అంశాలే. విష్ణువు అంటే పరమాత్మ, పరమాత్మ అంశ కలిగి ఉన్నారు అని అర్థం. ఈ విష్ణుతత్వం ఎవరిలో అధికంగా ఉన్నదో వాళ్ళు తేజవంతులై ఉంటారు. తేజవంతులు అంటే ఏంటంటే, ఎలా అయితే ఈ గదిలో మనం కూర్చొని ఉన్నాం, ఈ లైట్లన్నీ తీసేశారు అనుకుందాం, అప్పుడు ఎటు చూస్తారు? లైట్ కోసం వెతుకుతూ ఉంటారు. ఒక స్విచ్ వేయగానే అందరూ అమ్మాయి అని చెప్పి ఆ వెలుగునే చూస్తూ ఆ దీపాన్ని దర్శిస్తూ ఉంటారు. అలానే మనుషుల్లో సమూహంలో కూడా ఎవరి ఆలోచన కోసమో, ఎవరి ఆజ్ఞ కోసమో ఎదురు చూస్తున్నారో అతడు తేజవంతుడు. తేజస్సు అంటే అది. లోకమంతా ప్రతి రాత్రి తెల్లవారటం కోసం ఎదురు చూస్తూ ఉన్నది, అంటే సూర్యభగవానుని కోసం ఎదురు చూస్తూ ఉన్నది. సూర్యుడు తేజస్సులకు అన్నిటికీ కూడాను తేజస్సు. అర్థమవుతుంది కదా. ఈ విధంగా రాజు, ప్రజలందరూ కూడా, మంత్రులు వీళ్ళందరూ కూడా రాజాజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన తేజవంతుడు. అలానే ఈ గుంపులో గురువు, శిష్యులు, బోధ, శాస్త్రం ఇవన్నీ కనిపిస్తున్నాయి. గురువు తేజవంతుడు అవుతాడు. అలానే గురువు తప్ప అన్యము ఏమీ కనపడని శిష్యుడు తేజవంతుడు అవుతాడు. సహనావతు మంత్రానికి అర్థం అదే. పూర్ణమద పూర్ణమిదం అనే ఈ 2 మంత్రాలకు అర్థం కూడా అదే. శిష్యుడు గురువు వైపు చూస్తుంటాడు, గురువు వైపు చూస్తాడేంటి? గురువు తన్ను తాను తన రూపంలో, శిష్యుడి రూపంలో కూడా చూసుకుంటూ ఉన్నాడు.
గురువు ఎప్పుడు శిష్యుడు వేరని చెప్పి చూడడు. అప్పుడు అతడు గురువు కాడు, అప్పుడు మళ్ళీ లౌకిక గురువు అవుతాడు అతడు. అలా కాదు, శిష్యుడు కూడా తన స్వరూపమే అని చెప్పి గుర్తించి చూసేవాడు సద్గురుడు, పరమగురువు. నేనేమన్నా ఉద్ధరిస్తున్నాను, ఇది తెలుసుకోకపోతే మీరు పాడైపోతారు, నేను ఒక్కడిని బయటపడతాను, మీరు ఇట్లానే ఉండిపోతారు అన్నాడు అనుకో, వాడికి ఏం తెలియదని అర్థం. ఇటువంటి గురువులు ఎన్ని వేషాలైనా వేస్తూ ఉంటారు, ఎంత ఎస్టాబ్లిష్మెంట్స్ అవి చూపించి గందరగోళం స్థితిలోనే ఉంచుతారు. ఇంకా వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, వీళ్ళని ఆ స్థితిలో ఉంచుతారు. గుర్తుపెట్టుకోండి, పరమాత్మ తప్ప రెండో వస్తువు లేదు, మతాలన్నీ దేవుడు ఒక్కడే అని చెప్పి చెబుతూ ఉన్నాయి. మరి మిగతా మాటలన్నిటికీ ఇంకా తావెక్కడుంది? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఏదో దారి పట్టుకొని పని చేసుకోవడమేగా ఇక్కడ చేయాల్సింది మనం. ఇప్పుడు శిఖరం ఒకటే కదా, ఏదో ఒక పక్క నుంచి ఎక్కుతావు, అటు పక్క నుంచి ఎక్కేవాడు తప్పుడోడు ఎందుకు అవుతాడు? అక్కడికే చేరుకుంటున్నాడుగా. అర్థమవుతుందా? ఇది సంగతి. దీన్ని ఈ బుద్ధి కలిగి ఉండాలి. ఈ బుద్ధి కలిగి ఉంటే నీకు అన్నీ సాధించబడ్డట్టే. నీకు శిఖరం కనపడాలి, నీ ప్రయాణం కనపడాలి, పైనుంచి ఆ శిఖరం చేదుకుంటుంది. నేను చేదుకుంటే చేరుకునేవాడు శిఖరమేగా, అవునా కాదు? చేదుకుంటే చేరుకుంటున్నాడు, ఆ చేరుకున్నవాడు శిఖరమేగా, శిఖరం మీద ఉన్నాడు శిఖరమే. అంతే, ఇది తత్వం. దీన్ని తెలుసుకుంటే ఉంటారు. అంతేగాని నేను బ్రాహ్మణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, లేకపోతే ఇంకొకడిని ధనవంతుడిని, విద్యావంతుడిని అని చెప్పి గర్వించమాకండి. అవన్నీ ఊరికే కాలిపోయే తాటాకులు, ఏం ఉపయోగం లేదు వాటిని కట్టుకొని తిరిగినందువల్ల. ఊరికే డమడములు గోల తప్ప ఏమీ ప్రయోజనం లేదు. వాటిని నీకుండే శక్తియుక్తులన్నిటినీ దేన్నైనా సరే నీ జీవితాన్ని దీనికి ఉపయోగపెడితే అప్పుడు అది ఉత్తమమైంది, అది పవిత్రమైంది. నీ కులం పవిత్రం, నీ పుట్టుక పవిత్రం, నీ ప్రాంతం పవిత్రం, నీ ప్రతి మాట పవిత్రం, నేను దర్శించిన వాడు పవిత్రుడు, నీ చేత చూడబడ్డవాడు పవిత్రుడు, నీ ఆలోచనలకు వచ్చినవాడు పవిత్రుడు, నిన్ను తన ఆలోచనలోకి తీసుకొని నిన్ను చింతించేవాడు పవిత్రుడు. ఇది తత్వం. అర్థమైంది కదా? మళ్ళీ ఎటువైపు నుంచే వినిపిస్తుంది, స్వామి హోరా శాస్త్రం చెప్పండి అని. ఎందువల్ల వినిపిస్తుంది ఆ మాట? విషయం తెలియనందువల్ల. క్లియరా? జై సద్గురు రామ్. ఏముందిరా ఈ జీవితం, ఎండమావిపై విశ్వాసం. ఏముందిరా ఈ జీవితం, ఎండమావిపై విశ్వాసం. ఎండమావికై ఆరాటం. క్షణం. ఏముందిరా ఈ జీవితం, ఎండమావిపై విశ్వాసం. ఎండమావికై ఆరాటం. కర్మము ఈ కాయం తీరేదెన్నడు నా కామం.
స్నేహితుడా